పరిశుద్ధ లేఖన గ్రంథాన్ని తెరిచి హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1-2 వచనములు. బైబిల్స్ ఉన్న వాళ్ళందరూ కూడా బైబిల్స్ తెరచి హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1-2 వచనములు నేను చదువుతున్నాను. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. దేవుడి వాక్యంతో మనతో మాట్లాడునుగాక. ఆమేన్. మనం చదవబడినటువంటి వాక్య భాగం ఏదైతే ఉందో అది అపోస్తలుడైన పౌలు గారు ఒక సంఘానికి రాస్తున్నటువంటి పత్రిక. ఏంటా సంఘం అంటే హెబ్రీలో ఉన్నటువంటి సంఘం. హెబ్రీయులకు అంటే సంఘానికి రాస్తున్నారు అంటే సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులకు రాస్తున్నటువంటి పత్రిక. ఆ పత్రికలో ఈయన ఆ విశ్వాసుల్ని ధైర్యపరిచేటటువంటి ప్రయత్నం ఒకటి ఇక్కడ చేస్తున్నారు. ఏంటంటే మన ముందు ఉన్నటువంటి సులువుగా చిక్కులు పెట్టే పాపం ఏదైతే ఉందో దాన్ని విడిచిపెడదాం. తర్వాత విశ్వాసానికి కర్త దానిని కొనసాగించేవారు ఉన్నటువంటి యేసుక్రీస్తు వైపు మనం చూద్దాము. దీని తర్వాత చెప్పబడిన మాట ఏంటి అంటే మనం ముందు ఉంచబడినటువంటి పందెములో ఓపికతో పరిగెడదాం. మన ముందు ఒక రేస్ ఉంది. ఆ రేస్లో మనందరం పార్టిసిపేట్ చేయాలి. పార్టిసిపేట్ చేయడం మాత్రమే కాదు, దాన్ని కొనసాగించాలి. ఎలా కొనసాగించాలంటే ఓపికతో పరిగెట్టాలి. ఆవేశంగా పరిగెట్టడం కాదు, ఓపికతో పరిగెడదాము. ఇంకా ఏం చెప్తున్నారంటే ఎవరాయన యేసుక్రీస్తు వారు తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టారు, సిలువను సహించి దేవుని యొక్క సింహాసనము యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నారు. అంటే ఆ సింహాసనాన్ని ఆయన పొందుకున్నారు అంటే, లేదంటే ఒక గిఫ్ట్ ఆయన పొందుకున్నారు అంటే, ఒక అవార్డు ఆయన పొందుకున్నారంటే ఆయన చేసినటువంటి పని ఏంటి అంటే, ఏదైతే జాగ్రత్తగా ఉండాలి, ఏదైతే ఆయనకి కనపడట్లేదో ఆ సమయానికి కనపడని దానిని అందుకోవడానికి, ఏదైతే ఆ సమయంలో ఆయన ఎదురుగుండా కనపడుతున్నాయో వాటిని నిర్లక్ష్య పెట్టారంట. ఆయన కలగబోయేటటువంటి ఆనందం ఏదైతే ఉందో అది ఆయనకి కనపడట్లా, కానీ అది పొందుకోవాలన్నటువంటి ఆసక్తి యేసుక్రీస్తు వారిలో ఉంది. కానీ కనబడుతున్నవి ఏవైతే ఉన్నాయి, అవమానం ఉంది, తర్వాత సిలువను అంటే శ్రమ. తన ముందున్నటువంటి ఏవైతే అవమానం ఉందో దానిని నిర్లక్ష్య పెట్టారు, ఏదైతే శ్రమ ఉందో దానిని సహించారు. అంటే మనం బహుమానాన్ని పొందుకోవాలి అంటే కనబడనటువంటి వాటిని మనం పొందుకోవాలి, లేదా దాచబడినటువంటి దానిని మనం పొందుకోవాలి అంటే మన ఎదురుగుండా ఉన్నటువంటి కొన్నిటిని మనం పట్టించుకోకూడదు. అందులో మొట్టమొదటిది ఏంటంటే అవమానం. తర్వాత శ్రమ ఏదైతే ఉందో దాన్ని మనం సహించాలి. శ్రమని సహించాలి, అవమానాన్ని పట్టించుకోకూడదు. ఇది దేవుడు చెప్తున్నటువంటి మాట. ప్రతి ఒక్కరి జీవితంలో భరించలేనిది, సహించలేనిది, తీసుకోలేనిది ఏదన్నా ఉంది అంటే అదేంటది? అవమానం. ప్రతి ఒక్కరి జీవితంలో మనం డైలీ అన్నం ఎలాగైతే తింటున్నామో అదేవిధంగా ఏదో సందర్భంలో ఏదో ఒక సమయంలో అందరము కూడా అవమానాలకి గురైనటువంటి వాళ్ళం. ప్రతి ఒక్కరి జీవితంలో కోరుకునేది ఏంటంటే నేను గౌరవించబడాలి అనేటటువంటి ఆశ ఉంటుంది. కానీ గౌరవించబడడం దానికన్నా ఎక్కువగా మనం చూసేది ఏంటి? మన జీవితంలో అవమానాలు పాలైపోవడమే మనం చూస్తూ ఉంటాం. అవమానపడడం మనం చూస్తూ ఉంటాం, నిందలు పడడం మనం చూస్తూ ఉంటాం, నిందల పాలవడం మనం చూస్తూ ఉంటాం. ఈ అవమానము ఎవ్వరూ కూడా తీసుకోలేనిది, ఎవరు కూడా తట్టుకోలేనటువంటిది కూడా. కొంతమంది అవమానాలను తట్టుకోలేక ప్రాణాలను విడిచిన వాళ్ళని కూడా మనం చూస్తూ ఉంటాం.
పెద్దలని కానీ చిన్నపిల్లలని కానీ ఏదీ లేదు. మనం చూస్తూ ఉంటున్న ఈ మధ్యన కొన్ని న్యూస్ మనం చూస్తున్నాం. తల్లి మందలించిందని చెప్పి, మీరు మొన్న న్యూస్ చూసారో లేదో, తండ్రి తిట్టాడని చెప్పి ఆడేం చేశాడంటే సైకిల్ వేసుకుని వెళ్ళి రాత్రి అంతా తొక్కాడంట. సైకిల్ 100 కిలోమీటర్ల వరకు సైకిల్ వేసుకుని వెళ్ళిపోయాడంట. అక్కడ ఒక స్టేషన్ దగ్గరికి వెళ్ళి సైకిల్ అమ్మేస్తున్నాడంట. ట్రైన్ ఎక్కేసి బెంగళూరు ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఇంకా రావట్లేదంటే చూస్తే అప్పుడు కంప్లైంట్ ఇచ్చినప్పుడు పోలీసులు మొత్తం సీసీ కెమెరాలు అన్నిటినీ కూడా చూసినప్పుడు ఇంతకీ తండ్రి ఏమన్నాడంటే, ఎందుకు అంత మాటలు ఫోన్ చూస్తావు, పుస్తకం తీయట్లేదు నువ్వు అని తిట్టాడంట. అంటే ఈ ఈ కాలంలో పిల్లలు ఎలా ఉన్నారంటే చాలా చాలా సెన్సిటివ్ అయిపోయారు. వాళ్ళు చిన్న మాట మనం అన్నా కానీ వాళ్ళు తీసుకునేటటువంటి పొజిషన్లో లేరు. భర్త ఏదో అన్నాడని చెప్పి ప్రాణాలు తీసుకున్నటువంటి భార్యను మనం చూస్తూ ఉంటాము. భార్య ఏదో అన్నదని చెప్పి ప్రాణాలు తీసుకున్నటువంటి భర్తలను మనం చూస్తాం. అత్త ఏదో అన్నదని చెప్పి ప్రాణాలు తీసుకున్నటువంటి కోడళ్ళని మనం చూస్తూ ఉంటాం. కోడలు సరిగ్గా చూడట్లేదని చెప్పి ప్రాణాలు తీసుకున్నటువంటి అత్తల్ని, మావల్ని కూడా మనం చూస్తూ ఉంటాం. అంటే అవమానము అనేది ఒక వ్యక్తి జీవితంలో చాలా చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి. హృదయానికి సూటిగా గుచ్చుకునేటటువంటి పరిస్థితి. ఏదన్నా కత్తి గుచ్చుకుందనుకో, మహా అయితే ఒక వారం ఉంటుందా నొప్పి, తర్వాత ఏమవుద్ది, మానిపోద్ది. కానీ అదే హృదయానికి కనుక గుచ్చుకుంటే అది ఎప్పటికీ కూడా మానలేనటువంటి పరిస్థితి. అవమానం ఎంత ప్రమాదకరమైందంటే, ఎప్పుడైనా మన జీవితంలో అవమానాలు చోటు చేసుకున్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. బైబిల్ చెప్తున్నమాట. నీ జీవితంలో, మన జీవితంలో ఎప్పుడైనా నిందలు కానీ అవమానాలు కానీ ఎదురవుతున్నప్పుడు మనం ఎంత జాగ్రత్తగా వ్యవహరించాలంటే, ఆ సమయంలోనే సాతాను మనల్ని కృంగదీస్తుంది. ప్రాణాలను తీసుకోవడానికి కూడా వెనకాడకుండా చేసేస్తుంది. ఆ సమయంలోనే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ అవమానం ఎంత ప్రమాదకరమైంది అంటే 2 రకాల పనుల్ని ఒక వ్యక్తి చేత చేయిస్తుంది. ఎవరైనా ఒక వ్యక్తి అవమానాల పాలైతే ఆ సమయంలో చేసేటటువంటి 2 పనులు ఏంటి అంటే, ఒకటి అవమానాన్ని తట్టుకోలేక ధైర్యం చాలక తన ప్రాణాలని తను తీసుకునేటట్టుగా చేస్తుంది. రెండవది అవమానం సహించలేక కక్ష పెంచుకుని వేరే వాళ్ళ ప్రాణాలను కూడా తీయడానికి ఏమాత్రం వెనకాడకుండా చేస్తుంది. ఒక వ్యక్తి జీవితంలో ఈ 2 భాగాలు మనం చూస్తాం, అవమానం కలిగినటువంటి వ్యక్తులు. మరి బైబిల్లో అలాంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నారా అంటే ఉన్నారు. అవమానాలు పాలయ్యి ప్రాణాలు తీసుకున్న వాళ్ళు ఉన్నారు. అవమానాలు పాలయ్యి నిందల పాలయ్యి వేరే వాళ్ళని, ఎవరైతే ఆ నిందకి కారణమయ్యారో వాళ్ళని చంపించిన వాళ్ళు కూడా బైబిల్లో ఉన్నారు. ఒకరేమో ఆత్మహత్య చేసుకునేవారు ఉన్నారు. రెండవది హత్య చేయించిన వారు కూడా బైబిల్లో ఉన్నారు, అవమానాలని తట్టుకోలేక. సాతాను వాడేటటువంటి మొట్టమొదటి తంత్రం ఏంటి అంటే, నీకు ఇంత అవమానం జరిగింది కదా, నీకు ఇంత నష్టం జరిగింది కదా, నలుగురిలో నువ్వు నవ్వులు పాలయ్యావు కదా, ఈ అవమాన భారంతో నువ్వు బ్రతికుండడం కన్నా ఏమవ్వాలి, ఇంకా నువ్వు బ్రతికుండి ఏం ఉపయోగం, నువ్వు చచ్చిపోతేనే నీ మనసుకి శాంతి సమాధానము కలుగుతుందని సాతాను ప్రేరేపిస్తాడు. అలా ప్రేరేపించిన వాళ్ళలో ఫస్ట్ మనకు కనపడే వ్యక్తి ఎవరు అంటే అహీతోపేలు. చూద్దాం ఆయన ఎక్కడ రాయబడి ఉన్నారంటే 2వ సమూయేలు గ్రంథము, సమూయేలు 2వ గ్రంథము 17వ అధ్యాయము. ఈ వ్యక్తుల జీవితాలన్నీ కూడా మనకి పాఠాలు, ఎందుకు వాళ్ళు అలా చేసుకున్నారు అనేది. సమూయేలు 2వ గ్రంథము ఎవరి అహీతోపేలు అంటే, రాజుకి, ఎవరా రాజు అంటే దావీదు గారికి ఒక రకంగా చెప్పాలంటే రైట్ హ్యాండ్. ఈయన బాగా అర్థం అవ్వాలి కాబట్టి నేను మన లోకల్ లాంగ్వేజ్లో చెప్తున్నారు. దావీదు గారికి ఈయన ఎవరు అంటే రైట్ హ్యాండ్. ఈయన ఆజ్ఞ లేకుండా ఈయన ఏ పని చేసేవారు కాదు. ఎవరు? దావీదు గారు.
ఈయన మాట ఎలా ఉండేదంటే, అహీతోపెలు పరిస్థితి ఎలాంటిదంటే, ఆయన ఆలోచన ఇచ్చాడు అంటే దాన్ని కొట్టేవాడు కానీ, దానికి పేరెట్టేవాడు కానీ ఎవరు కూడా ఉండరు. ఈ అహీతోపెలు ఏం చేశారంటే, రాజు దావీదు గారు ఎంత బాగా చూసుకుంటున్నా, తనకి ఏది కావాలన్నా అది ఇస్తున్నా, ఓ రకంగా చెప్పాలంటే తనని ఉన్నతమైన స్థానంలో పెట్టి చూసుకుంటున్నా, ఈ కుయుక్తిపరుడు ఏం చేశాడంటే దావీదు గారినే చంపాలని చూశారు. జాగ్రత్తగా విందాం. అది అబ్షాలోము దావీదుని చంపాలని చూస్తున్నటువంటి పరిస్థితులు అవి. అబ్షాలోము ఎవరంటే సొంత కొడుకు దావీదు గారికి. అబ్షాలోము చంపాలని చూస్తున్నప్పుడు ఇప్పుడు ఈ దావీదు గారిని ఈయన కూడా చంపాలని చూస్తాడు. ఎవరైతే దావీదు గారిని చంపాలని చూస్తున్నారో ఆయన కొడుకుతో ఈయన చేతులు కలిపి ఏం చేస్తాడంటే 17వ అధ్యాయం సమూయేలు 2వ గ్రంథం. మంచి సమయం చూస్తున్నాడు దావీదుని పట్టించడానికి. దావీదు అలసట నుండి బలహీనముగా ఉన్నాడు కనుక నేను అతని మీద పడి అతన్ని బెదిరించిన యెడల అతని యొద్దనున్న జనులందరూ పారిపోదు. రాజును మాత్రము హతము చేసి జనులందరినీ నీ తట్టు త్రిప్పెదను. నువ్వు వెదకు మనిషిని నేను పట్టుకొనగా జనులందరూ వచ్చి నీతో సమాధాన పడుదురు గనక నీ చిత్తమైతే నేను 12,000 మందిని ఏర్పరచుకుని ఈ రాత్రి దావీదును తరిమి పట్టుకొందునని అహీతోపెలు అబ్షాలోముతో చెప్పారు. ఈ బోధ అబ్షాలోమునకును ఇశ్రాయేలు వారికిని పెద్దలందరికీ యుక్తముగా కనిపించింది. ఈ ప్లాన్ ఎలా ఉంది? ఈయన ప్లాన్ ఏంటంటే, అహీతోపెలు ప్లాన్ ఏంటంటే, ఇదిగో దావీదు అలసిపోయి ఉన్నాడు, ఇంక యుద్ధం చేయలేదు, ఇదే ఆయన్ని కరెక్ట్గా చంపడానికి మంచి టైం ఇది. నేనేం చేస్తానంటే ఒక 12,000 మందిని వేసుకుని వెళ్తా. 12,000 మందిని వేసుకెళ్ళగానే ఆయన చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా పారిపోతారు. అప్పుడు నువ్వేం చేస్తావంటే టైం చూసుకుని దావీదు గారిని చంపే. ఇది ఎవరిచ్చిన ఆలోచన? అహీతోపెలు ఇచ్చినటువంటి ఆలోచన. ఈ ఆలోచన అక్కడ ఉన్న వాళ్ళకి అందరికీ ఎలా అనిపించిందంట? యుక్తముగా. ఈ ప్లాన్ ఏదో బాగుంది దావీదు గారిని లేపేయడానికి అని. జాగ్రత్తగా వినాలి. ఈ అహీతోపెలు ఏమయ్యారంటే తనని తాను ఉరి పెట్టుకుని చనిపోయాడు. చూద్దాం 23వ వచనం. అహీతోపెలు తాను చెప్పిన ఆలోచన జరగకపోవట చూచి గాడిదకు గంత కట్టి ఎక్కి తన ఊరనున్న తన ఇంటికి పోయి తన ఇల్లు చక్కబెట్టుకుని ఏమయ్యాడంట? ఉరి పోసుకుని చనిపోయాడు. ఇది హత్య, ఆత్మహత్య. ఇది తనని తాను చంపుకున్నటువంటి తరుణం. ఎందుకు ఇలా జరిగింది? ఇది మనకు అర్థం కావాలి. ఎందుకు ఇలా జరిగింది అంటే, ఈయన అవమాన పాలవడానికి గల ఒక కారణం ఉంది. ఏంటంటే ఈయనకు ఒక క్యాడర్ ఉంది. ఏంటా క్యాడర్ అంటే, ఊర్లో వాళ్ళందరూ కలిసి ఈయన్ని హైలైట్ చేసేవారు. నీ అంత ఆలోచన చెప్పేవాడు ఈ లోకంలో లేడు. నువ్వు ఆలోచన చెప్పావంటే మంచి ప్లానర్ రా నువ్వు ఆలోచన చెప్పావంటే అది ఖచ్చితంగా జరుగుద్ది, నీ అంతటోడు లేడు. ఎలాగ ఈయనకి హైప్ ఇచ్చారంటే, హైప్ అంటే మన భాషలో చెప్పాలంటే ఎంత ఈయన్ని ఎత్తి పెట్టి చెప్పేవారంటే ఈయన ఆలోచన గురించి. ఆ పక్క అధ్యాయం 16వ అధ్యాయం 23వ వచనం చూద్దాం. 23వ వచనం. ఆ దినములలో 16వ అధ్యాయము సమూయేలు 2వ గ్రంథం 16వ అధ్యాయం. ఆ దినములలో అహీతోపెలు చెప్పిన ఏ ఆలోచన అయినను ఒకడు దేవుని యొద్ద విచారణ చేసి పొందిన ఆలోచన అయినట్టుగా ఉండెను. ఇంకా దావీదును అబ్షాలోమును దానిని అట్లే ఎంచు. ఇప్పుడు దావీదు గారు ఆలోచన చెప్పాలని ఫస్ట్ ఎవరిని మీట్ అవుతారు? అహీతోపెలుని మీట్. అలా కాకుండా ఆ ఊర్లో ఉన్న వాళ్ళు అందరూ అనుకుంటున్నారంట, అసలు దేవుడే ఆలోచన చెప్తే ఎలా ఉంటుందో నువ్వు చెప్తే అలా ఉంటుంది. అంత హైప్ ఇచ్చారు ఆయనకి, అంత హైలైట్ చేశారు ఆయన. ఇప్పుడు అదే ఆలోచన ఎవరికి ఇస్తున్నారంటే దావీదుని చంపేయాలని అబ్షాలోముకి ఆ ఆలోచన ఇస్తున్నారు. అదే మనం చదివిన 17వ అధ్యాయం 1 నుంచి 4 వరకు ఉన్న సందర్భం. అయితే ఏం జరిగిందో చూద్దాం 5వ వచనం. అంతటా అర్కీయుడైన హూషై ఏమి చెప్పునో మనం వినినట్లు అతనిని పిలువనంపుడని అబ్షాలోము ఆజ్ఞేయగా హూషై అబ్షాలోము వద్దకు వచ్చింది. అబ్షాలోము అహీతోపెలు చెప్పిన ఆలోచన అతనికి తెలియజేశాడు. అతని మాట చొప్పున మనం చేయుదుమా చేయకుందుమా
నీ ఆలోచన ఏమైనదని చెప్పుమని అతనిని అడుగుతున్నప్పుడు చెప్తున్నారు. నీ తండ్రి ఏమైనా మామూలు అనుకుంటున్నావా? అతని దగ్గర ఉన్న వాళ్ళు అందరూ కూడా మామూలు అనుకుంటున్నావా? వాళ్ళందరూ చెదరిపోయిన హృదయం కలిగిన వాళ్ళు. ఎప్పుడు టైం దొరుకుతుందో, ఎవడు దొరుకుతాడా వాళ్ళని ఊరుకోకుండా వేసేద్దామని చూస్తున్న వాళ్ళు. నువ్వేమన్నా నీ తండ్రిని నార్మల్గా ఏమన్నా అంచనా వేస్తున్నావా? సింహపు గుండె కలిగిన వాడు నీ తండ్రి, ఎవ్వడికే భయపడలేనోడు నీ తండ్రి అని మొత్తం వివరిస్తూ 14వ వచనం. అబ్షాలోమును ఇశ్రాయేలు వారందరూ ఈ మాట విని అర్కీయుడగు హూషై చెప్పిన ఆలోచన అహీతోపేలు చెప్పిన దానికంటే యుక్తమని ఒప్పుకొనిరి. ఎలా అనగా, యెహోవా అబ్షాలోము మీదికి ఉపద్రవమును రప్పింపగలనందుకై అహీతోపేలు చెప్పిన యుక్తిగల ఆలోచనను వ్యర్థము చేయ నిశ్చయించి ఉండెను. ఎవరు వ్యర్థం చేద్దామనుకుంటున్నారు? యెహోవా వ్యర్థం చేద్దామనుకుంటున్నారు. ఎవరి ఆలోచనని? అహీతోపేలు యొక్క ఆలోచన. ఇప్పుడు ఎవరు చెప్పిన ఆలోచన తీసుకుంటున్నారు? హూషై చెప్పినటువంటి ఆలోచనని తీసుకుంటున్నారు. ఊరంతా దేవుడు ఏ ఆలోచన చెప్తాడో ఈయన చెప్తే అలా ఉంటుంది అని ఈయన్ని హైలైట్ చేస్తూ ఉంటే ఒక్కసారిగా ఒక అవమానం, ఆయన చెప్పినటువంటి ఒక పని జరగనందుకు ఎంత పెద్ద డెసిషన్ ఈయన తీసుకున్నారు అంటే 23వ వచనంలో మనం చదివింది అదే. అహీతోపేలు తాను చెప్పిన ఆలోచన జరగకపోవుట చూచి తన ఇల్లు చక్కబెట్టుకుని ఉరి పోసుకుని చనిపోయాడు. ఎందుకు ఏ వ్యక్తి అయినా మనం లైఫ్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, మన మనస్సు గనక, మన ఆలోచన గనక నలుగురిలోనూ నేనే హైలైట్ అవ్వాలి, అందరూ నన్నే గుర్తించాలి, అందరూ నన్నే పొగడాలి అని గనక ఆలోచన ఉన్నవాడు అస్సలు లైఫ్లో నిలబడలేడు. పిల్లలైనా కానీ నేనే ముందుండాలి అని గోల్ కలిగి ఉండడం ఓకే, కానీ ఎవడైనా ముందుంటే సహించలేనటువంటి ఆ మత్సరం అనేది గనక ఉంటే, ఆ కుళ్ళు అనేది గనక మనసులో ఉంటే వాళ్ళు ఎప్పటికీ కూడా లైఫ్లో నిలబడలేరు. మనుషులు ఒకవేళ మనల్ని పొగుడుతున్నా, లోకం ఒకవేళ మనల్ని పొగుడుతున్నా, ఇంకొక విషయం ఏంటి అంటే, ఎప్పుడైనా పిల్లలు గనక మంచి పని చేశారనుకో, మంచి పని చేశారు, ఏదో సాధించారు, ప్రతి తల్లిదండ్రులకి ఉండవలసినటువంటి మినిమం ఏంటి అంటే వాళ్ళని ఖచ్చితంగా అభినందించాలి. వాళ్ళు చేసింది సక్సెస్ అయితే అభినందించాలి, ఫెయిల్ అయితే చెడమడ తిట్టేయాలి. అంతేనా? అస్సలు చేయకూడదు. వాళ్ళు చేసింది సక్సెస్ అయితే నీ సపోర్ట్, నువ్వు ఇచ్చేటటువంటి ఆ ఎంకరేజ్మెంట్, వాడు ఇంకోటి ఏదన్నా సాధించాలనేటటువంటి తపన వాడిలో రేపుతుంది. వాడు ఫెయిల్ అయినప్పుడు అప్పుడు కూడా నువ్వు ఇచ్చే సపోర్ట్, నువ్వు ఇచ్చే భరోసా నెక్స్ట్ అది సాధించేటట్టుగా చేస్తుంది. మన ఇంట్లో ఉన్న పిల్లలు సక్సెస్ అవ్వాలన్నా, ఫెయిల్ అయిపోవాలన్నా, దిగజారిపోవాలన్నా అది కేవలం తల్లిదండ్రులు ఇచ్చే ప్రోత్సాహంలోనే ఉంది. బయట వాడు ఎవడో వచ్చి దాన్ని పట్టించుకోరు. ఇంట్లో ఉన్న తల్లిగా ఉన్న, తండ్రిగా ఉన్న నువ్వే వాడి కష్టాన్ని గుర్తించకుండా, వాడి శ్రమని గుర్తించకుండా, వాడు చేసినటువంటి పనిని గుర్తించకుండా డిస్కరేజ్ చేస్తే రేపు పొద్దున్న లోకంలో వాడు నిలబడగలడా? ఇంట్లోనే సపోర్ట్ మనం వాళ్ళకి ఇవ్వకపోతుంటే వాడు రేపు లోకంలో ఏదైనా చిన్న ఎదురు దెబ్బ తగిలితే వాడు నిజంగా నిలబడగలడా? లేదా అహీతోపేలులాగా అయిపోయే పరిస్థితి ఉందా? వాళ్ళని ఎప్పుడు కూడా మనం ప్రోత్సహించాలి. కానీ నువ్వు కాబట్టి చేయగలిగేవరా, వేరేవాడు ఎవడు చేయలేడురా అని అన్నామే అనుకో, వాడికి ఏమి ఎక్కుద్ది అంటే తల పొగరెక్కుద్ది. ఎంకరేజ్ చేయాలి. అలాగని చెప్పి నీ అంతటోడు లేడురా అని పొగరెక్కినటువంటి మాటలాడి దగ్గర మాట్లాడకూడదు. ఎందుకు బైబిల్ చెప్తున్నది, ఆడిలో ఏం చోటు చేసుకుందంటే, మా నాన్నే మా అమ్మ ఎలా అన్నదంటే నా అంతటోడు ఎవడో కూడా లేడనమాట. ఇంకా నేను ఏది చెప్తే అది కరెక్ట్ అనమాట. వాడికి వయసుతో సంబంధం ఉండదు, సందర్భంతో సంబంధం ఉండదు, ఇంక ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అయిపోతాడు.
ఇంకా ఆడు ప్రతి ఆలోచన చెప్పేస్తాడు. రేపొద్దున్న నిజంగా మనం ఆలోచన తీసుకోలేని పరిస్థితి వస్తే ఆలోచించాలి మనం. మనం ఎప్పుడైతే వాడిని హైలైట్ చేసే ప్రయత్నం చేస్తున్నామో, గుర్తుపెట్టుకోండి, ఎక్కడైనా పిల్లల్ని మనం ఎక్కువ హైలైట్ చేసామనుకో, రేపొద్దున చిన్న తప్పు చేసేసరికి ఏమవుతుంది? అంత కాదు ఇంత కాదు ఎంత చెప్పావు, ఏంటి మీ వాడు ఇలా చేసి అంటారా? మనం ఎక్కడ హైలైట్ చేసుకోక్కర్లేదు. ఎవరు చేస్తారు? తగిన సమయంలో తగిన విధముగా నేనే నిన్ను హెచ్చిస్తాను. మనుషులు మెప్పు ఎంతసేపు ఉంటుందంటే అన్ని బాగున్నంత వరకే మెప్పు ఉంటుంది. సీన్ రివర్స్ అయితే ఊరుకునే గర్వంగా మాట్లాడేది, డబ్బా కొట్టేది, ఇప్పుడు ఆ డబ్బా ఏమైంది? పగిలిపోయింది. ఇది అలా మాట అనిపించుకోవడానికి మనం మాట్లాడినటువంటి తీరే దానికి కారణం. ఎప్పుడు పిల్లల్ని ఎంకరేజ్ చేయాలి, వాళ్ళు ఫెయిల్ అయిపోతే సపోర్ట్ ఇవ్వాలి. కానీ నీ అంతటోడు లేడు అని అన్నాము అనుకో, బైబిల్లో మాట నాశనానికి ముందు ఏం నడుస్తుందంట? గర్వం నడుస్తుందంట. వాళ్ళు ఏమి చోటు చేసుకుంటుంది? గర్వం చోటు చేసుకుంటుంది. ఆ గర్వం ఏం చేస్తుందంటే వాడిని మొత్తానికి కిందకి దొక్కేస్తుంది, నాశనానికి గురి చేస్తుంది. అలాగ మనం వాళ్ళని సపోర్ట్ చేసేవాళ్ళుగా, ఎంకరేజ్ చేసేవాళ్ళుగా ఉండాలి. కానీ వాళ్ళని ఏదో గర్వం ఎక్కిపోయేటట్టుగా ఉండేటట్టుగా మన మాటలు ఎప్పుడు కూడా ఉండకూడదు. ఇలా హైలైట్ చేయడం వల్లే ఒకడు ఏం చేశాడు? ప్రాణాలని తీసుకున్నాడు. ఇప్పటివరకు నా మాట కాదనలేదు కదా, నేను చెప్పిన ఆలోచనని కాదనలేదు కదా, ఇప్పుడు నా ఆలోచన జరగట్లేదు, ఇది నాకు ఎంత పెద్ద అవమానము అని ఫీల్ అయ్యాడు. కాబట్టే ఏమయ్యాడు? తన ప్రాణాలని తీసేసుకున్నాడు. ఇంత ప్రమాదకరం అవమానం అనేది, ఇంత ప్రమాదకరం. అందుకని ఎప్పుడైనా పిల్లల్ని మనం పెంచుతాం చాలా న్యూట్రల్గా పెంచాలి. అన్ని పాజిటివ్స్ ఇచ్చేయకూడదు, అన్ని నెగిటివ్స్ ఇచ్చేయకూడదు. ఏం చేయాలి? వాడు సక్సెస్ అయినప్పుడు ఒక చిన్న మాట, బాగా చేసావు. ఫెయిల్ అయినప్పుడు ఈసారి గట్టిగా ప్రయత్నించు. ఇది మనం పిల్లలకి చెప్పాల్సింది. ఇది గనక చెప్తే లైఫ్లో రేపొద్దున వాళ్ళు ఏది లైఫ్లో ఎదురైనా ఖచ్చితంగా నా వెనకాల ఎవరున్నారు? నా తల్లిదండ్రులు ఉన్నారన్న ధైర్యం వాడికి కలుగుతుంది. ఈయన ఎక్కువ జనమందరూ హైలైట్ చేశారు. యేసుక్రీస్తు వారు ఏమంటారంటే, అసలు నీ లైఫ్లో నువ్వు హైలైట్ అవ్వాలని కోరుకోవద్దు, ఖచ్చితంగా అవమానాలు పాలైపోతావు. లూకాసు వార్త 14వ అధ్యాయం లూకాసు వార్త 14వ అధ్యాయం 8వ వచనం. 14వ అధ్యాయం 8వ వచనం. ఎవరైనాను పెండ్లి విందుకు నిన్ను పిలిచినప్పుడు అగ్రపీఠము మీద కూర్చుండవద్దు. ఎందుకు? ఒకవేళ నీకంటే ఘనుడు అతని చేత పిలువబడగా నిన్నును అతనిని పిలిచిన వాడు వచ్చి ఇతనికి చోటుమ్మని నీతో చెప్పును. అప్పుడు నీవు సిగ్గుపడి కడపటి చోటున కూర్చుండ సాగుదు. ఎవడు? నేనే హైలైట్ అవ్వాలి, నేనే అందరిలోనూ కనపడాలి, నా పేరే వినపడాలి అని నువ్వు కోరుకుంటే, నీకంటే గొప్ప పేరున్నవాడు సమాజం చేత ఎవడైనా అక్కడికి వస్తే అప్పుడు నీదేంటో అనేది తేలిపోద్ది. అందుకని నువ్వేం చేస్తావంటే ఎప్పుడు కూడా నన్ను బాగా గౌరవించాలి. ఇంకో రకంగా చెప్పాలి, అందరూ నాకే సోపయ్యాలి. మన భాషలో చెప్పాలంటే అందరూ నా పేరే పలకాలి, అందరూ నేనంటే ఏంటో గుర్తించాలి, అందరికీ నేనే కనపడాలి అని అనుకుంటే దేవుడు ఏమంటున్నాడు? ఒక మూలకి ఎక్కడన్నాడు? కడపటి చోటుకి కూర్చుంది. నువ్వేం కోరుకున్నావు? నేను సింహాసనం మీద కూర్చోవాలనుకున్నావు. దేవుడు ఏం చేస్తానంటున్నాడు? నిన్ను తీసుకొచ్చి మూలను కూర్చోబెట్టేస్తాను అని అంటున్నాడు.
మరి ఇప్పుడు మన మనస్సాక్షి ఎలా ఉండాలంటే తర్వాత వచనం 9వ వచనం అండి. 10 నుంచి చదువుదాం అక్క. అయితే నీవు పిలువబడినప్పుడు నిన్ను పిలిచిన వాడొచ్చి, స్నేహితుడా, పై చోటుకి పొమ్మని నీతో చెప్పులాగున నీవు పోయి కడపటి చోటున కూర్చుండుము. అప్పుడు నీతో కూడా కూర్చుండు వారందరి ఎదుట నీకు ఘనత కలుగుతుంది. తన్ను తాను హెచ్చించుకుని ప్రతివాడు తగ్గించబడును, తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడు. ఎక్కడ హెచ్చిస్తున్నాడు దేవుడు? నలుగురిలోనూ హెచ్చిద్దాం అనుకుంటున్నాడు. ఇప్పుడు నీ అంతట నువ్వు ఒక మూలన నువ్వు ఉంటే నేను హైలైట్ అవ్వకూడదు, నేను ఏది చేసినా నలుగురిలోనూ కనపడకూడదు, అసలు నా పేరు వినపడకూడదు అని నువ్వు కోరుకోవాలే. కానీ దేవుడు ఏమంటున్నాడు? మూల కూర్చున్నావేంట్రా, రా వచ్చి పైన కూర్చో అని పిలుస్తాడంట దేవుడు. మన పొగరు ఎలా ఉంటుందంటే, ఒక్కొక్కసారి కొడుకు కానీ, కూతురు కానీ, అల్లుడు కానీ, కోడలు కానీ, ఎవరైనా కొంచెం పెద్ద స్థాయిలో ఉన్నాడంటే వాడి గురించి మనం కొట్టే డబ్బా ఎలా ఉంటుంది? మామూలుగా ఉండదు, మోత ఎక్కిపోద్ది. కానీ దేవుడు ఏమంటున్నాడు? అస్సలు అలాంటివి చేయొద్దు. నువ్వు కాదు చెప్పాల్సింది, సమయం వస్తే నేనే చెప్తా. నువ్వు కొట్టే సౌండ్ ఈ చుట్టుపక్కలే వినపడుతుందేమో, కానీ దేవుడు కొట్టే సౌండ్ ప్రపంచానికి వినపడుతుంది. నేను మన సంఘస్థులకి చెప్తున్న, బైబిల్ని ఆధారం చేసుకుని చెప్తున్న ఒక విషయం ఏంటి అంటే, ఎట్టి పరిస్థితుల్లోనూ జాగ్రత్తగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ మీ పిల్లల్ని మీ బంధువుల మధ్యలో ఎత్తి చూపించాలని ఎట్టి పరిస్థితుల్లోనూ అనుకోవద్దు. మన గొప్పలు మనమే చెప్పుకుంటే ఏంటి ఉపయోగం? అది చెప్పండి. మన గొప్పలు మనమే చెప్పుకోవడం వల్ల ఉపయోగం ఏమన్నా ఉందా? ఎవడన్నా చెప్పితేనా? తెలుగులో ఒక పద్యం ఉంటుంది, అది చాలామంది వినే ఉంటారు. పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడు ఉండదు, జనులా పుత్రుని ఎరిగి పొగుడుచున్నప్పుడు ఏముంటుందంట? తండ్రికి పుత్రోత్సాహం ఉంటుందంట. దాని అర్థం ఏంటంటే, పుట్టినప్పుడు కాదు ఉండేది, ఎవరు గుర్తించినప్పుడు? ఆ జనులు గుర్తించాలి. నువ్వు చెప్తే గుర్తించడం కాదు, వాళ్ళంతటా వాళ్ళు గుర్తించాలి. ఇంకొక విషయం ఏంటి అంటే, ఇలాగ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. సాధారణంగా కుటుంబంలో ఇద్దరున్నప్పుడు అందులో ఒకళ్ళు ఎక్కువగా మాట్లాడలేని వాళ్ళు ఉంటారు, అందులో ఇంకొకళ్ళు ఎక్కువగా మాట్లాడే వాళ్ళు ఉంటారు. దాన్ని బట్టి ఎప్పుడైనా ఎక్కువగా మాట్లాడని వాడిని చూసి వీడికి పెద్ద తెలివి లేదు, వీడు ఎక్కువగా మాట్లాడలేడు అని అస్సలు అనుకోవద్దు. ఎందుకంటే అటువంటి పిల్లలు ఉండడం అది ఆశీర్వాదకరం. ఎలా అంటారా? బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెపిల్ల ఎలా ఉందంట? మౌనముగా ఉంది. తన కేకని వీధులలో వినబడనివ్వలేదంట. ఎవరు? యేసుక్రీస్తు వారు. వినబడితే ఆయన మనం ఎందుకు ఆరాధిస్తాం? వినబడలేదు కాబట్టే ఆరాధిస్తాం. ఒకవేళ మన పిల్లల్లో ఎవరైనా అటువంటి మౌనంగా ఉంటే అది దేవుడు మీకు ఇచ్చినటువంటి ఆశీర్వాదం. అలాంటి వాడు ఎవడన్నా ఉంటే కుటుంబస్తులని ఈడేంటి ఇలా ఉన్నాడు అని అనిపిస్తుంది, కానీ బయట సమాజంలో ఈలాంటోడు లేడు అని అనిపిస్తుంది. ఎక్కువగా మాట్లాడేస్తుంటే మన ఇంట్లో మనం హైలైట్ అవ్వచ్చు, కానీ సమాజం ఏమనుకుంటుందంటే దాని నోట్లో నోరెట్టడం, ఆడి నోట్లో నోరెట్టడం వేస్ట్. ఎక్కువగా మాట్లాడతలేదనుకో మన పిల్లలు, నిజంగా అది యేసుక్రీస్తు వారిని పోలినటువంటి పోలికది. అలాంటి వాడిని జనులు గుర్తించి అప్పుడు జనులు పొగుడతారు. ఎక్కువగా మాట్లాడేస్తున్నారనుకో అందరి నోళ్ళలోనూ ఆ పేరేమవుద్ది? నా అంతు ఉంటుంది. అది దేవుడు చెప్పినటువంటి ఆశీర్వాదకరమైన సంకేతం కాదు. ఎప్పుడు కూడా యేసుక్రీస్తు వారిని పోలినటువంటి పోలికే ఉండాలి. లేదంటే పిల్లలు ఏమవుతారంటే చాలా చాలా సెన్సిటివ్ అయిపోతారు. చిన్న అవమానం చోటు చేసుకుందనుకో వాళ్ళు తట్టుకోలేరు. ఇలా అవమానాలు పాలయ్యి
స్వయంగా ప్రాణాలు తీసుకున్న వారిలో మనకి కనపడే మొట్టమొదటి వ్యక్తి ఎవరు? అహీతోపెలు. చెప్పిన మాట జరగలేదని చెప్పి ప్రాణాలని తీసేసుకున్నాడు. ఇంకొక ఆయన మనకు కనపడతారు. ఎవరంటే యేసుక్రీస్తుని తాకట్టు పెట్టేసి ఆయన నమ్మేసి ప్రాణాలు తీసుకున్నటువంటి వ్యక్తి ఎవరు? ఇస్కరియోతు యోధ. చాలా తక్కువ అంచనా వేశాడు యేసుక్రీస్తు వారిని. నిజం చెప్పాలంటే 3 సంవత్సరాలు బాగా నటించాడు. సమయం వచ్చింది, 30 వెండి నాణాలకి ఏమయ్యారు? అమ్మేశారు. అమ్మేసిన తర్వాత అర్థమైంది ఆయన చేసిన తప్పేంటో. యేసుక్రీస్తు వారిని సిలువ వేయడం చూశారు, ఆయన రక్తం కారడం చూశారు, పశ్చాత్తాపడ్డానికి చేసేది ఏం లేక ఏమయ్యాడు? ఉరి వేసుకుని చనిపోయాడు. బైబిల్లో తనంతట తాను ప్రాణాలను, అంటే ఉరి వేసుకున్న వారిలో మనకు కనపడే రెండో వ్యక్తి ఎవరంటే ఇస్కరియోతు యోధ. తట్టుకోలేకపోయాడు అవమానం. నువ్వే కదా అప్పగించింది అని అవమానాన్ని తట్టుకోలేకపోయాడు. కానీ కొంతమంది బైబిల్ పండితులు చెప్పేది ఏంటి అంటే, పౌలు గారిని ఎలాగైతే దేవుడు వాడుకున్నారో దానికి మించి ఇస్కరియోతు యోధ గారిని వాడుకోవాలని యేసుక్రీస్తు వారు అనుకునేవారంట. ఎందుకంటే యేసుక్రీస్తు వారిని అప్పగించిన తర్వాత ఇదే పని ఆయన సిలువ దగ్గరికి వెళ్ళి మోకాళ్ళు వేసి ఉంటే లైఫ్ ఎలా ఉందను? ఖచ్చితంగా మారిపోదును. ఇప్పటికీ ఆయన గురించి మనము మాట్లాడుకునేవాళ్ళం. కానీ తొందరపాటు నిర్ణయం, అవమానం జరిగినప్పుడు తొందరపాటు నిర్ణయం ఏమైంది? అక్కడితో ఆ వ్యక్తి చరిత్రని ఆపేసింది, చెడుగా ఆపేసింది. అదే నిలబడి ఉంటే ఒక మంచి వ్యక్తిగా సమాజానికి కనపడు. అవమానం వచ్చినప్పుడు క్షణికావేశంలో తీసుకునేటటువంటి నిర్ణయాలు మన దిశని, మన చరిత్రని, మన ఆలోచనల్ని, లోకం పట్ల మన సాక్ష్యాన్ని ఏం చేస్తాయి? చెరిపేస్తాయి. కాబట్టి ఎప్పుడు కూడా ఆవేశంలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా మన నిర్ణయాలని తీసుకోకూడదు. ఇక రెండవది, అవమానం జరిగినప్పుడు ప్రాణాలని తీయించేసినటువంటి వ్యక్తి మనకు కనపడే మొట్టమొదటిది ఎవరు అంటే యెజబెలు. చూద్దాం. రాజుల మొదటి గ్రంథము 21వ అధ్యాయం. రాజుల మొదటి గ్రంథం 21వ అధ్యాయం 1వ వచనం నుంచి. ఈ సంగతులైన తర్వాత ఇశ్రాయేలులో షోమ్రోను రాజైన ఆహాబు నగరును ఆనుకుని ఇశ్రాయేలు వాడైన నాబోతుకు ఒక ద్రాక్ష తోట కలిగి ఉండగా ఆహాబు నాబోతును పిలిపించి, నీ ద్రాక్ష తోట నా నగరును ఆనుకుని ఉన్నది గనుక అది నాకు కూర తోటకిమ్ము, దానికి ప్రతిగా దానికంటే మంచి ద్రాక్ష తోట నీకు ఇస్తాను అని అన్నారు. కానీ ఒప్పుకోలేదు. ఎవరు? నాబోతు ఒప్పుకోపోయేసరికి ఏం చేశాడంటే, మగాడయ్యుండి దట్టు రాజు అయ్యుండి మూతి ముడుచుకుని పొడుకున్నాడండి. అప్పుడు ఎవరు వచ్చారు? యెజబెలు సీన్లోకి వచ్చింది. ఏంటి నువ్వు భోంచేయట్లేదు, మూతి ముడుచు కూర్చున్నావు, ఏంటి నీ బాధ ఏంటి అని అడిగినప్పుడు, ఇలా నేను పొలం కొందాం అనుకున్నాను, లేదా తీసుకుందాం అనుకున్నాను, ఆడివ్వలేదు. కాబట్టి ఏం జరిగింది? ఆయనకి అవమానం అనేది జరిగింది. అవమానాన్ని ఎవరు సహించలేకపోయారు? భార్య కూడా సహించలేకపోయింది. ఒక ప్లాన్ ఇచ్చింది ఏంటంటే, సరే ఏ ఊర్లో అయితే ఉంటున్నాడో ఆ ఊర్లో ఉన్నటువంటి సామంతులందరికీ కూడా తాకీదులు రాయించి ఆయన్ని ఊర్లోకి పిలిపించి రాళ్ళు ఇచ్చి కొట్టించేద్దాం. ఏం జరుగుతుంది ఇక్కడ? అవమానం జరిగినప్పుడు ప్రాణాలను తీయడానికి కూడా వెనకాడట్లా. ఆఖరికి ఏమైంది దీని బ్రతుకు? యెజబెలు బ్రతుకు ఏమైంది? కుక్కలు వచ్చి ఏం చేస్తున్నాయంటే తన శవాన్ని నాకుతున్నాయండి. అంటే అన్యాయంగా మనం ఎవరి పట్లన్నా ప్రవర్తిస్తే ఆ మనిషి ఏం చేయలేకపోవచ్చేమో కానీ దేవుడు మాత్రం ఏదైనా చేయగలడు. చంపించేస్తుంది. చూద్దాం 14వ వచనం. నాబోతు రాతి దెబ్బల చేత మరణమాయనని వారు యెజబెలునకు వర్తమానం పంపగా, నాబోతు రాతి దెబ్బల చేత మరణమాయనని యెజబెలు విని, నాబోతు సజీవుడు కాడు, అతడు చనిపోయిన గనుక నీవు లేచి
ఇశ్రాయేలీయుడైన నాబోతు క్రయమునకు నీకు ఇయ్యనొల్లకపోయిన ద్రాక్ష తోటని స్వాధీనపరచుగా అని ఏం చేశారు? అహాబుతో చెప్పారు. ఇది మనం చూసేటటువంటి వేరే వాళ్ళ జీవితం. ఇంకొకళ్ళు ఉన్నారు అలాగ అవమానాన్ని తట్టుకోలేక చంపించేసిన వాళ్ళు ఎవరు అంటే హేరోదియా. హేరోదు రాజు హేరోదియా వచ్చి యోహాను గారు ఏం చేస్తారంటే వార్నింగ్ ఇస్తారు. నువ్వు పాపం చేస్తున్నావు, అది కరెక్ట్ కాదు అని నలుగురిలోనూ గద్దించేసరికి చూద్దాం. మత్తయి సువార్త 14వ అధ్యాయము 1వ వచనం. ఆ సమయమందు చతుష్టాధిపతి అయిన హేరోదియా యేసును గూర్చిన సమాచారము విని, ఇతడు బాప్తిస్మిచ్చి యోహాను, అతడు మృతుల్లో నుండి లేచి ఉన్నాడు, అందువలన అద్భుతములను సూచక్రియలను చేస్తాడు. 3వ వచనం. ఎలానగా నీవు నీ సహోదరుడైన ఫిలిప్పు భార్యకు హేరోదియను ఉంచుకున్నట్టు న్యాయము కాదని యోహాను చెప్పగా, హేరోదు ఆమె నిమిత్తము యోహానును పట్టుకుని బంధించి చెరసాల్లో వేయించారు. అప్పుడు ఏం జరుగుతుందంటే, ఈయన బర్త్డే పార్టీ వాడు జరుగుతున్నప్పుడు తన కూతురు బాగా డ్యాన్స్ చేయగలదని చెప్పి డ్యాన్స్ చేయించి రాజుని మెప్పిస్తే, రాజు నిన్నోటి అడుగుతాడు, ఏం కావాలో కోరుకొని అడుగుతాడు. అప్పుడు నువ్వేం అడుగుతావంటే, బాప్తిస్మిచ్చి యోహాను తల కావాలి అన్నాడు. 8వ వచనం. 7 నుంచి చదువుదాం. 7 నుంచి. గనుక ఆమె ఏమి అడిగినను ఇచ్చేదనని అతడు ప్రమాణపూర్వకంగా వాగ్దానం చేసింది. అప్పుడు ఆమె తన తల్లి చేత ప్రేరేపింపబడినదై బాప్తిస్మిచ్చి యోహాను తల ఇక్కడ పళ్ళెంలో పెట్టి నాకు ఇచ్చి అడిగాను. 10వ వచనం. బండ్రోతును పంపి చెరసాల్లో యోహాను తల కొట్టించి వాడతని తల పళ్ళెంలో పెట్టి తెచ్చి ఆ చిన్నదానికి ఇచ్చెను. ఆమె తన తల్లి యొద్దకు దాన్ని తీసుకుని వచ్చాను. ఎందుకు ఇదంతా చేసింది? తన జీవితంలో ఏదైతే తప్పు చేస్తుందో ఆ తప్పుని ఏం చేశారు యోహాను గారు? చెప్పినందుకు, గద్దించినందుకు ఏం చేస్తుంది? కక్ష పెట్టేసుకుని చంపించేస్తుంది యోహాను గారు. ఈ 2 తప్పని బైబిల్ చెప్తుంది. ఎందుకంటే తనకి తానుగా ప్రాణాలు తీసుకున్నవాడు నరకానికే వెళ్తాడు, ఎదుటి వాళ్ళ ప్రాణాలను తీయాలని చూసిన వాడు కూడా నరకానికే వెళ్తాడు. ఇక్కడ ఇంకొక విషయం చెప్తాను. ఇందాక మన అహితోపేలు గురించి మనం మాట్లాడుకున్నాం కదా. యాక్చువల్గా ఏంటంటే అహితోపేలు కూడా దావీదు గారి మీద కక్ష పెట్టుకున్నాడు. అందుకనే తన కొడుకు చేత దావీదు గారిని చంపించేయాలి అని అనుకున్నారు. ఎందుకు ఇలా చేశారంటే, అహితోపేలు ఎవరు అంటే బెత్షెబా ఉన్నారు కదా, ఊరియా భార్య. దావీదు గారు పాపం చేసినటువంటి ఆ స్త్రీ ఏదైతే ఉందో ఆ స్త్రీ యొక్క తాతయ్య అహితోపేలు. చూద్దాం ఒకసారి. అది సమూయేలు 2వ గ్రంథము 11వ అధ్యాయము 3వ వచనం. ఆమె బహు సౌందర్యవతి అయి ఇండుట చూచి దావీదు దాని సమాచారం తెలుసుకుంటాకే ఒక దూతను పంపాను. అతడు వచ్చి, జాగ్రత్తగా చూడండి మాట, ఆమె ఎలియాము కుమార్తెయు హిత్తీయుడగు ఊరియాకు భార్య. ఎవరు కుమార్తె అంట? ఎవరు కుమార్తె? ఎలియాము కుమార్తె, తర్వాత ఊరియాకి భార్య. ఇప్పుడు ఎవరు కుమార్తె ఈమె? అక్కడ ఉన్న మాట చూద్దాం. 3వ వచనం లాస్ట్ మాట. అతడు వచ్చి, ఈమె ఎలియాము కుమార్తె అని అంటున్నారు. ఇప్పుడు ఈ ఎలియాము ఎవరు అంటే, ఇదే సమూయేలు గ్రంథము 23వ అధ్యాయము, ఇది ఎలాగే ఉంచి చూద్దాం. 23వ అధ్యాయము 34వ వచనం. మాయాకాతీయునికి పుట్టిన అహస్పై కుమారుడైన ఎలీపేటును గిలేనీయుడైన అహితోపేలు కుమారుడగు ఏలియాము. ఈ ఏలియాము కుమార్తె ఎవరు? బెత్షెబా. ఇప్పుడు ఒక కక్షీన్లో ఏంటి అంటే, ఊరియా ఎవరైతే ఉన్నారో ఆయన్ని చంపించారు. అంటే నా బంధువుని దావీదు ఏం చేశారు? చంపించేశారు. దానికి తగ్గ శిక్ష దావీదు గారు అనుభవిస్తున్నారు. కానీ ఈయన మాత్రం శిక్షేద్దామని చూశాడు. కానీ దేవుడు ఏం చేశాడు? అహితోపేలుని లేకుండా చేసేసాడు. అందుకే దేవుడు ఏమంటాడంటే, పగ తీర్చుకునుట
నా పని, మీ పని కాదు. ఎవరైనా మన పట్ల అన్యాయంగా ప్రవర్తించినా, మనల్ని ఇబ్బంది పెట్టాలని చూసినా, అది ఎవరికి అప్పచెప్పాలి? దేవునికి అప్పచెప్పాలి. అది దేవుని పని. మనమే పగ తీర్చుకోవాలని చూస్తే, పగ తీర్చుకునేవాడినే భూమి మీద లేకుండా చేస్తున్నాడు ఇక్కడ దేవుడు. కాబట్టి ఎప్పుడైనా మన జీవితంలో మరి అవమానం జరిగినప్పుడు చేయకూడనివి ఏంటో మనం చూసాం. మరి చేయాల్సినవి ఏంటి? ఎప్పుడైనా మన జీవితంలో అవమానం చోటు చేసుకుంది, నిందలు చోటు చేసుకుంటున్నాయి, మనశ్శాంతి లేదు, కన్నీళ్ళే మనకు అన్నపానములు అవుతున్నాయి. అప్పుడు మనం ఆలోచించవలసింది ఏంటి? మనకు గుర్తు రావాల్సింది ఏంటి అంటే యెషయా గ్రంథము 61వ అధ్యాయము 7వ వచనం. 61వ అధ్యాయం 7వ వచనం. జాగ్రత్తగా చూద్దాం ఈ మాట. మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు, నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవించి వారు సంతోషించుదురు. వారు తమ దేశంలో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు, నిత్యానందము వారికి కలుగును. ఇది దేవుడిస్తున్నటువంటి వాగ్దానం. ఈరోజు వాక్యం వింటున్నటువంటి నీ జీవితంలో, నా జీవితంలో, మన అందరి జీవితంలో ఎప్పుడైనా అవమానము గనక కలిగితే దేవుడు అంటున్నమాట రెట్టింపు ఘనత. నిందల పాలవుతుంటే ఇక్కడ రాయబడిన మాట, నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవించి. అంటే దేవుడు మనం ఎంత టైం వరకు నిందను అనుభవించాలో ఆ భాగాన్ని దేవుడు ఆల్రెడీ నిర్ణయించాడు. ఆ భాగాన్ని మనం అనుభవించిన తర్వాత ఏమవుతామంట? అలాగే ఉండిపోతామా? సంతోషించుదురు అని రాయపడం. అంటే దేవుడు ఏమంటున్నాడంటే అవమానాలు రాకుండా ఉండవు, నిందలు రాకుండా ఉండవు, కన్నీళ్ళు రాకుండా ఉండవు. ఆ భాగాన్ని మనం అనుభవించిన తర్వాత మాత్రమే రెట్టింపు సంతోషం, రెట్టింపు ఘనత. ఇంకా ఆఖరికి ఏమంటున్నారు 8వ వచనంలో, 7వ వచనం లాస్ట్ మాట, వారు తమ దేశంలో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు, నిత్యానందము వారికి కలుగుతుంది. ఈ వాక్యం మనకు గుర్తుకు రావాలి. ఎప్పుడైనా మనం అవమానాలు పాలవుతుంటే దగ్గరలోనే ఒకటి మనకుంది, ఏంటంటే అది రెట్టింపు ఘనతకి పాత్రులమయ్యేటటువంటి పరిస్థితి. నిందలు పాలవుతూ ఉంటే, కన్నీళ్ళే అన్నపానములు అవుతూ ఉంటే దేవుడు అంటున్నాడు, సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషం కలుగుతుంది. వాటితో ఆగిపోదు. మనం పొందిన అవమానాలు, నిందలు, వీడెందుకు పనికిరానోడు, ఏమీ చేయలేనోడు అని ఎవరు అంటున్నా, ఇంక నీ పని అయిపోయింది, నువ్వు బ్రతికుండడం వేస్ట్ అని ఎవరు అంటున్నా, దేవుడు ఏమంటున్నాడంటే అన్నయ్య వాళ్ళని అలా అన్నయ్యి, రెట్టింపు ఘనతకు పాత్రలను చేసే బాధ్యత నాది. నిన్ను చిన్న చూపు చూసినటువంటి ఆ కళ్ళు ఆశ్చర్యపడి నిన్ను చూసేటట్టుగా దేవుడు ఖచ్చితంగా చేయగలడు. నిందల పాలు చేసినటువంటి ఏవైతే మనుషులు ఉన్నారో ఆ మనుషుల మధ్యలో నిన్ను ఖచ్చితంగా ఒక ఉన్నతమైనటువంటి వాడిగా దేవుడు ఖచ్చితంగా నిలబెడతాడు. దేవుడు ఇస్తున్నటువంటి వాగ్దానం ఏంటంటే మనుషులు గాయం చేసి వదిలేస్తారు, కానీ దేవుడు ఆ గాయాలని కడతాడు. మంచి సమరయుడైన, గాయాలను కట్టిన తర్వాత వదిలేస్తాడు ఆయన. మంచి పూటకోళ్ళవాని వద్ద నిన్ను చేర్చుతాడు, నిన్ను పోషిస్తాడు ఆయన. సాతాను గనక నీకు అవమానాన్ని పరిచయం చేస్తే దేవుడు ఆ అవమానానికి రెట్టింపు ఘనతని నీకు అనుగ్రహిస్తాడు. మనుషులకు వేళ ఎందుకు పనికిరావు నువ్వు అని అంటుంటే, నిన్ను పక్కన పాడేస్తూ ఉంటే దేవుడు అంటున్నాడు, నిషేధించిన రాయి మూలకు తలరాయి అవుతుంది. ఇల్లు కట్టేవాడు ఏదైతే రాయి పనికిరాదు అనుకుంటున్నాడో అదే రాయి పునాదికి ఏమవుతుంది? అవసరమవుతుంది. మనుషులకు వేళ నిన్ను చూసి హేళనగా మాట్లాడవచ్చు, కానీ దేవుడు ఏమంటున్నాడంటే నువ్వు ఒక శ్రేష్టమైనటువంటి డైమండ్ లాంటి ఒక వ్యక్తివి. ఈ అవమానాలు కానీ నిందలు కానీ వస్తున్నాయి అంటే దేవుడు ఖచ్చితంగా మనకి రెట్టింపు ఘనతకి పాత్రులుగా చేసే సమయం దగ్గరలోనే ఉంది.
ఎవరైనా అలాంటి వాళ్ళు ఉన్నారంటే నేను రెఫరెన్స్లు చూపించిన కానీ గుర్తు చేస్తాను ఎవరెవరు ఉన్నారు. యోసేపు గారు మనందరికీ తెలుసు. అన్నలు అవమానించారు, చంపేయాలని చూశారు, గోతులో పాడేశారు. ఎవరు? అన్నలు. మనుషులు గోతులో పాడేస్తే దేవుడు ఎక్కడ కూర్చోబెట్టాడు? సింహాసనం మీద కూర్చోబెట్టాడు. మనుషులు ఎప్పుడు పడేయాలనే చూస్తారు, దేవుడు మాత్రం ఉన్నతంగా నిలబెట్టాలని చూస్తాడు. యాకోబు గారి విషయం మనకు తెలుసు. ఆయన లవ్ చేసింది ఎవరినంటే రాహేల్ని. కానీ తండ్రి ఏం చేశాడు? మార్చేసి లేయాని ఇచ్చి కట్టబెట్టాడు. కానీ భర్త ప్రేమకు నోర్చుకోవాలా. కానీ దేవుడు ఏం చేశాడు? చూశాడు ఆ విషయాన్ని. వెంటనే లేయా గర్భాన్ని తెరిచాడు. ప్రేమించేటట్టుగా దేవుడు చేశాడు. ఒక రకంగా చెప్పాలంటే యాకోబు గారి సమాధి ఎక్కడైతే ఉందో లేయా గారి సమాధి కూడా అక్కడే ఉంది. దేవుడు అంత స్థితిని ఆమెకి కలగజేశారు. దావీదు గారు ఉన్నారు, మనందరికీ తెలుసు. తల్లిదండ్రులు ఉన్నాడన్న విషయం కూడా మర్చిపోయారు. అందరూ వెళ్ళి మిలిటరీలో జాయిన్ అయితే ఈయన మాత్రం ఎక్కడ పెట్టారు? గొర్రెల్ని కాసుకోవడానికి పెట్టారు. వాళ్ళందరిది గవర్నమెంట్ జాబు, ఈయనది మాత్రం పాలేరు జాబ్. కానీ దేవుడు ఏం చేశాడు? ఆ కాపర్ని తీసుకుని వెళ్ళి ఇశ్రాయేలీలకే రాజుగా ఆయన నిలబెట్టాడు. తల్లిదండ్రుల దగ్గర నుండి అవమానాలు. అన్నల దగ్గరికి వెళ్ళాడు క్యారేజీ పట్టుకొని. అన్నలు ఏమన్నారు? నీ దుర్బుద్ధి తెలిసి యుద్ధం చూడడానికి వచ్చావు, మా బాగోగుల్ని తెలుసుకోవడానికి వచ్చావా అని అన్నాడు. ఆ తర్వాత యుద్ధంలో గెలిచాడు. యుద్ధంలో గెలిచిన తర్వాత ఏమన్నా లైఫ్ బాగుందా అంటే దావీదు గారి బట్టి సౌలు హృదయంలో ఏం రేగింది? మత్సరం రేగింది. ఒక పాట పాడారు, ఏంటా పాట? సౌలు 1000 కొలదియు దావీదు 10,000 కొలదియు చంపేశారు అనగానే అప్పుడు స్టార్ట్ అయింది. అన్నట్టుగానే తన కూతుర్ని ఇచ్చి పెళ్లి చేశాడు. అక్కడ ఏం రాయబడి? ఉరిగా ఉండడానికి ఇచ్చి పెళ్లి చేశాడు. పోనీ ఏమన్నా భార్య దగ్గర నుంచి ఏమన్నా కొంచెం ఎంకరేజ్మెంట్ ఉందా అంటే అది కూడా లేదు. తర్వాత ఏమైంది? సొంత కొడుకులే ఆయన్ని చంపాలని చూశారు. సౌలే చంపాలని చూశాడు. కానీ దేవుడు ఏం చేశాడు? చంపాలని చూసినటువంటి సౌలుని తప్పించి దావీదు గారిని ఉన్నతమైన స్థానంలో దేవుడు నిలబెట్టాడు. ఎప్పుడూ కూడా ఈజీగా ఏది రాదు. కష్టాలు పడి సంపాదించింది ఏదైతే ఉంటుందో అది ఎక్కువ కాలం నిలబడుతుంది. కష్టపడి సంపాదించింది కష్టాలు పాలయ్యే తర్వాత వచ్చినటువంటిది ఏదైనా కానీ ఎక్కువ కాలం నిలబడుతుంది. ఇంకా ఎంతోమందిని చూడగలను. దాని అంతటికన్నా ముఖ్యంగా మనం ఆరాధించేటటువంటి యేసుక్రీస్తు వారిని ఏమన్నారంటే తిండిపోతూ, త్రాగుబోతూ, దెయ్యం పట్టినవాడు అన్నారు. ఎక్కడైనా బైబిల్లో యేసుక్రీస్తు వారు తింటున్న సందర్భాలను మనం చూడగలమా? ఒకవేళ తిందామని కూర్చున్న ఆ టైంకి ఎవరు వచ్చేసేవారు? జన సమూహము వచ్చేసారు. సరిగ్గా తిండి తిన్న సందర్భాలే మనం బైబిల్లో చూడడం. అలాంటి ఆయన్ని ఏమని పిలిచారు? అక్కడ ఉన్నప్పుడు ఆ సమాజం ఏమని పిలిచారు? తిండిపోతూ అని అన్నారు. ఈయనేమో అందరికీ తిండి పెడుతుంటే ఈయనేమన్నారు? తిండిపోతున్నారు. త్రాగుబోతున్నారు. ఈయనేమో నీటిని ద్రాక్షరసంగా మార్చి అక్కడ ఉన్నటువంటి విందులో ఉన్న వాళ్ళందరికీ వడ్డిస్తే ఈయనేమన్నారు? తాగుబోతున్నారు. దెయ్యాల్ని వదలగొట్టి వారి కన్న పిల్లల్ని వారికి సురక్షితంగా వాళ్ళకి అందజేస్తే ఈయన్నేమన్నారు? దెయ్యం పట్టినవాడు అన్నారు. మనుషులు మంచిగా ఉన్నా అంటారు, చెడుగా ఉన్నా అంటారు. వాళ్ళ తత్వం ఏంటంటే అనాలి, వాళ్ళు అనకపోతే నిద్ర పట్టదు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే అనేవాళ్ళని అనుకోని, నిందలు వేసే వాళ్ళని నిందలు వేయని. మత్తయి సువార్త 5వ అధ్యాయము, మత్తయి సువార్త 5వ అధ్యాయం 12వ వచనం. ఐదవ అధ్యాయము 12వ వచనం చదవండి అక్క. 11 నుంచి చదువుదాం. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధిక మగును. దేవుడు అంటున్నది, నా నిమిత్తం ఎవరైనా మిమ్మల్ని అవమానపరిచిన, హింసించిన, నిందించిన
ఏం చేస్తానంటున్నారు దాన్ని? దాన్ని బట్టి మీరు సంతోషించి ఆనందించండి. ఎందుకు? పరలోకంలో మీ ఫలము అధికమవుతుంది. ఇది దేవుడు చెప్తున్నటువంటి వాగ్దానం. ఎప్పుడైనా మన జీవితంలో బాధల పాలైనా, అవమానాల పాలైనా మనం ముందుండవలసింది ఏంటి అంటే దేవుని వాక్యం. 119వ కీర్తన 119వ కీర్తన 50వ వచనం. 119వ కీర్తన 50వ వచనం. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మదిని కలిగించుచున్నది. ఏదంట ఆయన బ్రతికిస్తుంది? నీ వాక్యము నన్ను బ్రతికిస్తుంది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలగజేస్తుంది. ఎప్పుడైనా మన జీవితంలో అనవసరంగా నిందల పాలవుతున్నా, అవమానాల పాలవుతున్నా, ఎప్పుడు కూడా మనం తీసుకోకూడనటువంటి నిర్ణయాలు ఏంటి అంటే, ఎప్పుడు కూడా మనల్ని మనం తక్కువ చేసుకుని ఇంకా నా పని ఇంతే, నేను బ్రతుకుండడం వేస్ట్, ఇటువంటి ఆలోచనలు ఎప్పుడు కూడా మన మనసులోకి, మన మైండ్లోకి అసలు రానివ్వకూడదు. ఇప్పుడు మనకు గుర్తు రావాల్సిందంటే యెషయా గ్రంథం 61:7 మనం చదువుకున్నటువంటి, నీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతని పొందుతావు, సంతోషాన్ని పొందుకుంటావు, రెట్టింపు భాగాన్ని నువ్వు అనుభవిస్తావు. నా నిమిత్తం జనులు నిన్ను నిందిస్తూ ఉంటే, నీ పని అయిపోయింది అని అంటూ ఉంటే, నువ్వెందుకు పనికిరానోడివి అని అంటూ ఉంటే, వాళ్ళు చేసే గాయాలు నిన్ను ఇబ్బంది పెడుతూ ఉంటే, ఆ గాయాన్ని కట్టుకట్టి వైద్యం చేసేటటువంటి ఒక పరమ వైద్యుడు నీకున్నాడని ఎప్పుడు కూడా నువ్వు మర్చిపో. యోసేపుని గద్దెనెక్కించినటువంటి దేవుడు, దావీదుని గద్దెనెక్కించినటువంటి దేవుడు, యేసుక్రీస్తుని తన పక్కన కూర్చోబెట్టుకున్నటువంటి దేవుడు మనకున్నాడు. ఆయన ఎప్పుడు కూడా ఆయన చేయి మన నుంచి తీసివేయడు. ఆయన హస్తం ఎప్పుడు కూడా మనకి తోడుగానే ఉంటుంది. దేవుడి కొద్ది మాటలు మన వెనుకల్లో ఫలింప చేయనుగాక. ఆమెన్.